దేవునికి స్తోత్రము. ఈరోజు సకలాశులకు కారకుడైన దేవాది దేవుడైన ప్రభు యేసు క్రీస్తు ఆశీర్వాద వాగ్దానము. జీవ మార్గమును నాకు తెలియపరిచినావు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతి ప్రక్కన నిత్యము సుఖములు కలవు. ప్రభు యేసు క్రీస్తు వారి పేరిట ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనములో, అటువల్ల మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచుదును, అప్పుడు మీ హృదయములు సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని దేశాలలో ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళకి శిక్ష వేస్తుంటారు. కొన్ని దేశాలలో తప్పు చేస్తున్న వారిని ఉరి శిక్ష వేస్తారు. కొన్ని దేశాలలో తప్పు చేస్తున్న వారిని మరి జైలు శిక్ష వేస్తుంటారు. కొన్ని దేశాలలో వారిని తుపాకీతో కాల్ చంపేస్తారు. కొన్ని దేశాలలో కొన్ని మొండె ముంతలను వేరు చేస్తూ ఉంటుంటారు. కానీ రోమీలో యొక్క పరిపాలనలో ఎవరైతే తప్పు చేశారో వారిని సిలువ వేస్తారు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఏ పాపము చేయలేదు, పరిశుద్ధుడు, నిర్దోషి అయినా ప్రభువుని యేసుక్రీస్తుని సిలువ వేయాలి, సిలువలో అన్ని మరణించే విధంగా చేయాలని ఆ రోమీల యొక్క శత్రువులు యొక్క కుట్ర పనుచారు. ఇటు విషయాన్ని ప్రభువుని యేసుక్రీస్తు తన యొక్క శిష్యులందరినీ పిలిచి, నేను బాధలకు గురి కాబోచున్నాను, అతి కొద్ది కాలంలోనే అలాగే నేను సిలువేయబడతాను అని ఈ విషయాన్ని వాళ్ళు తెలియపరుస్తాడు. ఎప్పుడైతే శిష్యులకి ఈ విషయం తెలిసిందో ఆ శిష్యులందరూ కూడా దుఃఖానికి గురవుతారు. ప్రభువుని యేసుక్రీస్తు బాధలు అనుభవిస్తాడంట, ప్రభువుని యేసుక్రీస్తు సిలువలో మరణిస్తాడని వీళ్ళందరూ కూడా దుఃఖానికి గురవుతారు. కానీ ప్రభువుని యేసుక్రీస్తు అంటాడు, ఇవి శాశ్వతం కాదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళకి సిలువ వేసిన నేను మరణం పొందినా మళ్ళా తిరిగి లేచేదను, నేను పునరుత్థానం తర్వాత నేను మిమ్మల్ని కలిచేదను అంటున్నాడు. ఎప్పుడైతే పునరుత్థానం తర్వాత ప్రభువుని యేసుక్రీస్తు ఎవరైతే దుఃఖపడుచున్నారో, ఎవరైతే బాధపడుచున్నారో, ఎవరైతే ఆవేదన చెందుతున్నారో, మరి ఆ శిష్యులందరినీ కూడా కలిసినప్పుడు వాళ్ళ యొక్క సంతోషము, ఆ సంతోషానికి హద్దులుండవు. ఆ సంతోషము ఎవరు కూడా తీసివేయరు. ఎందుకంటే సంతోషం ఇచ్చింది ప్రభువుని యేసుక్రీస్తు దేవుడే కావచ్చు. ఈ సంతోషం ఇచ్చింది ఏ ప్రపంచం నుంచి వచ్చింది కాదు. ఈ సంతోషం ఇచ్చింది ఏ అదృష్టం నుంచి వచ్చింది కాదు. ఆ దేవాతి దేవుడే ఆ ప్రభువుని యేసుక్రీస్తే సంతోషాన్ని వారికి ఇచ్చినప్పుడు ఆ సంతోషాన్ని ఎవడు తీసివేస్తాడు? ఒక స్త్రీ తన ప్రసవ స్థానంలో ఉన్నప్పుడు ఆసుపత్రికి వెళ్ళింది. ఆసుపత్రిలో తన ప్రసవ సమయంలో అనేకమైనటువంటి నొప్పులు, బాధలతో బాధపడుచున్నది. విపరీతమైనటువంటి నొప్పులతో బాధపడుచున్నది. తట్టుకోలేనటువంటి బాధలతో బాధపడుచున్నది. అక్కడున్నటువంటి వైద్యులు చూస్తారు, మరి నార్మల్ డెలివరా లేదంటే ఆ సీజర్ అంటే ఆపరేషన్ చేసి ఇవన్నీ ఆపరేషన్ చేసి శిశువుని తీయాలని ఆలోచన చేస్తుంటారు. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే నార్మల్ డెలివరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. ఒకవేళ ఆపరేషన్ అయితే ఆపరేషన్ సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తుంటారు. ఆ తల్లి ఎంతో మనోవేదన, ఎంతో బాధపడుతుంటది. ఆ నొప్పులు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటది.
కానీ ఆమె ప్రసవించిన తర్వాత ఆ శిశువుని ఆమె రెండు చేతుల్లో పెట్టినప్పుడు ఆ బాధలన్నీ మర్చిపోతాయి. ఆ శిశువుని చూసి చాలా సంతోషంగా, ఆనందంతో ఆ మనసంతా కూడా ఆనందంతో నిండుంటది. ఆమె పడిన బాధలన్నీ కూడా పోతాయి. ఆ శిశువుని చూసిన తర్వాత సంతోషము చాలా ఆనందానికి అంతులేని విధంగా ఉంటది. అలాగనే ప్రభువైన యేసుక్రీస్తు మరి సిలువ వేయబడినప్పుడు, మరణం పొందితే మన పరిస్థితి అని దుఃఖపడినప్పుడు ఆ శిష్యులు మరి ప్రభువైన యేసుక్రీస్తు పునరుత్థానం తర్వాత వారందరినీ కలిసిన తర్వాత వాళ్ళ యొక్క పొందినటువంటి సంతోషము, ఆనందము అవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ ఆనందమును ఎవరు తీసివేస్తారు? నీ నుంచి ఎవడు కూడా తీసివేయడు. ఎందుకంటే ఆ దేవుడే మీకు ఆనందం ఇచ్చినప్పుడు, సంతోషం ఇచ్చినప్పుడు ఎవరు తీస్తారు? ప్రియమైన దేవుని పిల్లరా, దేవునిలో ఉన్న సంతోషం, దేవునితో మనం మాట్లాడినప్పుడు, దేవునితో మనం సంభాషించినప్పుడు, దేవునిలో మన ప్రార్థన ఉన్నప్పుడు, దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలని, దేవుడు మనకు కలగజేసినటువంటి సంతోషాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి అనేకమైనటువంటి దేవుని యొక్క వరములని ఎవరు తీసివేయగలరు? నువ్వు దేవునితో మాట్లాడినప్పుడు, దేవునితో ప్రార్థన ఉన్నప్పుడు, దేవుడు నీకు అనుభవించినటువంటి అనేకమైన దర్శనాలను ఎవరు తీయగలరు? ప్రియమైన దేవుని పిల్లరా, నిత్యము ప్రార్థనతో మనం కలిగి ఉండాలి. ప్రార్థన శక్తితో దేవునితో మాట్లాడాలి. శిష్యులకు దేవుడు చెప్పాడు, ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు, మీరు దుఃఖపడకొని, దుఃఖము ఉన్నది శాశ్వతం కాదు, నేను పునరుత్థానమే, నేను మళ్ళీ మీతో ఉంటానని దేవుడు వాగ్దానం, దేవుడు చెప్పేటువంటి మాటలు. సంతోషంగా మనము దేవుడు మనకిచ్చినప్పుడు ఈ సంతోషాన్ని ఎవడు తీసివేయలేడు. ఆ ప్రభువే మనకి ఇచ్చిన తర్వాత సంతోషం తీయడానికి ఎవరు ఉత్తరము కాదు. కాబట్టి దేవుని పిల్లలారా, నిత్యము దేవుని ప్రార్థనలో దేవునితో మనం మాట్లాడాలి. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండే ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన అనే శక్తితో దేవునితో మాట్లాడి సంతోషమును కలిగి ఉండి, మీ సంతోషమును తీసివేయబడిందిగా ఇతరుల నుంచి తీసివేసే విధంగా కాకుండా దేవుడి ఇచ్చినటువంటి సంతోషంగా దీవించబడుదురుగాక.